కాకినాడ జిల్లాలో ఖరీఫ్ పంట సాగుకు రైతులు ముమ్మరంగా సిద్ధమవుతున్న తరుణంలో వారికి అవసరమైన సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సాగునీటి విడుదల, సార్ ప్రక్రియ, గడువు పొడిగింపు వివరాలను వెల్లడించారు. మన జిల్లాలో ఉన్న బిఎల్ఓస్ అందరూ కూడా ఎవరైతే అన్కలెక్టబుల్ ఫామ్స్ అని వారు మనకి గుర్తించారు, అంటే పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాట్ ట్రేస్డ్ కేసెస్, అదేవిధంగా డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్. సో వీటిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎవరైనా మళ్ళీ వచ్చి మేము ఇక్కడే ఉన్నాము, ఇది మా ఆధారాలు, మా ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నామని వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వగలిగితే ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ కూడా మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరికీ మరొకసారి కోరుతున్నాను, మీరు మీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండి మీకు ఎన్యుమరేషన్ ఫామ్ రాకపోయినా, మీ ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేకపోయినా ఇంకా 10 రోజుల పాటు మీకు అవకాశం ఉంది. మీ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ని మీరు బిఎల్ఓకి ఇవ్వగలిగితే డెఫినెట్గా మీ యొక్క పేరు కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో చేర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డ్రాఫ్ట్ పబ్లికేషన్ గడువు కూడా 31/7/2026కు పొడిగించడం జరిగింది. ముందు 21/7/2026 ఉండింది, అది కూడా 10 రోజులు పెంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది 31/7/2026 పబ్లిష్ చేయడం జరుగుతుంది. జిల్లా ప్రజలందరూ కూడా ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిన తర్వాత, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకటించిన తర్వాత ఆ ఓటర్ జాబితాలో మీ పోలింగ్ కేంద్రంలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పేరు అక్కడ నమోదు కాబడి ఉండలేదనే పక్షంలో యూ క్యాన్ అప్లై, మీరు మీ యొక్క ఏఈఆర్ఓ దగ్గర, అడిషనల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కానీ ఈఆర్ఓ దగ్గర కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దాన్ని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో వాటిని పరిశీలిస్తూ మీ యొక్క వివరణ కరెక్ట్గా ఉంటే మీ ఓట్ని ఫైనల్ రోల్లో తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్ రోల్ పబ్లికేషన్ అనేది 3/10/2026 3/10/2026 మనము ప్రకటించడం జరుగుతుంది. సో ఫైనల్ రోల్లో పేరు ఉన్నవాళ్ళు మాత్రమే ఏ ఎన్నికల్లో అయినా ఓటు వేయడానికి హక్కు కలిగి ఉండేవాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి డ్రాఫ్ట్ రోల్ ఏదైతే 31/7 ప్రకటిస్తున్నామో దాంట్లో మీ పేరు ఉందా లేదా అని వెరిఫై చేసుకుని, లేనివారు పేరు ఉండాలి అనుకుంటే మీరు మీ యొక్క ఏఈఆర్ఓని, ఈఓఆర్ఓని సంప్రదించగలరు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన వివరణ. సో మళ్ళీ ప్రజలు జిల్లా తీసుకుంటే 16,50,811 ఓట్లు ఉన్నాయి, 16,50,811. సో ఇవన్నీ కూడా 100% మనము ఫామ్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన దాంట్లో 12.2%, ఇప్పుడు అంటే 12.2% మన జిల్లాలో అన్కలెక్టబుల్ ఫామ్స్, విచ్ ఇస్ అరౌండ్ 2 lakh ఓట్స్ వచ్చి అన్కలెక్టబుల్ అంటే ఏ కేటగిరీ కింద వస్తుందంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్, నాట్ ట్రేస్డ్ ఆర్ యాబ్సెంట్, థర్డ్ డెత్, డూప్లికేట్స్, ఈ కేటగిరీస్లో వస్తాయి. ఈ కేటగిరీస్ చెందినది దాదాపు 2 లక్షల ఓట్లు ఉన్నాయి మన దగ్గర. సో టు బి ప్రిసైజ్ 1,99,437, 1,99,437 ఓట్లు నేను చెప్పిన ఈ 4 రకాల్లో వస్తాయి. డెత్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, డూప్లికేట్స్ కింద వస్తాయి. సో ఇది 12.08%. ఇది కాకుండా యాక్చువల్ ఫామ్స్ ఓటర్స్ ఉండి వాళ్ళు మనకు అందజేసిన ఫామ్స్ 87.92%, 87.92%. సో 87.92 + 12.08, విచ్ మీన్స్ 100% అవర్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు గడువు పెంచారు కాబట్టి ఏదైతే అన్కలెక్టబుల్ అని వారు రిపోర్ట్ చేశారో అది కరెక్ట్గా చేశారా లేదా, ప్రతి బిఎల్లో పగడ్బందీగా ఆ ప్రక్రియ జరిపించారా లేదా అనేది మనకి ఈ వారం రోజులో మనం క్రాస్ చెక్ చేయడానికి అవకాశం ఉంది. అవి క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మళ్ళీ రిపోర్ట్ చేస్తే
మేము ఇక్కడే ఉన్నాము, మాకు తెలియకపోయింది అనే ఎవరైనా ముందుకు వస్తే కూడా వాళ్ళ ఓటు కూడా మనము మళ్ళీ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.